నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ నేను క్రాంతి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి వాటిని నివారించడానికి ఏం చేయాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా ఇలాంటి వివరాలు మనకు తెలియజేయడానికి ఇండియన్ హార్ట్ జనరల్ లో ఎడిటర్ గా వర్క్ చేశారు అలాగే కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు టీఎక్స్ హాస్పిటల్స్ నుంచి మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టీఎక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ప్రతి అనారోగ్యానికి పరిష్కారం అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో కాచిగూడ మరియు ఉప్పల్ బ్రాంచీలు నిర్వహించబడుతున్నాయి మా వద్ద అన్ని రకముల సర్జరీలు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అత్యంత సరసమైన ధరలకే చేయబడును వైద్య సలహా కొరకు ఇప్పుడే మా హాస్పిటల్ ను విజిట్ చేయండి శరత్ చంద్ర గారు నమస్తే అండి నమస్తే హౌ ఆర్ యు అండి గుడ్ థాంక్యూ ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సో సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు దాని ప్రాముఖ్యత ఏంటి ఇది ఇవాళ వరల్డ్ హార్ట్ డేకి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఇవాళ ప్రపంచం అంతటా కూడా మరీ పర్టికులర్గా మన దేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే వెసల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళల్లో బ్లాక్స్ రావడము బ్రెయిన్కి స్ట్రోక్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి యుఎస్లో యూరోప్లో వీటిల్లో కూడా చాలా ఉండింది కొంతవరకు యుఎస్లో అనేక రకాల వీళ్ళు చాలా హెల్త్ ఎడ్యుకేషన్ యూరోప్లో కూడా చాలా కేర్ తీసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు దే హ్యావ్ కమ్ డౌన్ ఆన్ హార్ట్ ఇన్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్సిడెంట్స్ అండ్ హార్ట్ రిలేటెడ్ మార్టాలిటీ కూడా మన దేశంలో ఇంకా మనం ఆ స్టేజ్కి చేరుకోలేదు మనం యాక్చువల్గా అసెండ్ అవుతున్నాం టువర్డ్స్ ద పీక్ సో ఇది యాక్చువల్గా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అని ఉంది ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ జెనీవాలో ఉంది ఇది మన అనేక దేశాల యొక్క కార్డియాలజీ సొసైటీస్ కలిసి పెట్టిన సంస్థ దీనికి మన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా దీనికి సిగ్నటరీ ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు ప్రపంచంలో గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతుండడం వల్ల ప్రజల్లో వీటి గురించి ఒక అవగాహన తీసుకురావడం ఒక అవేర్నెస్ తీసుకురావడం ఇది తగ్గించడం కోసం ఏం చేయాలి అనేది ఆలోచించడం కోసం ఇది వరల్డ్ హార్ట్ డే అన్నదాన్ని ఒకటి ఏర్పరిచారు ఇది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29న జరుగుతుంది సో ఆ రోజు మనం అందరం కూడా వీ ప్లెడ్జ్ అవర్ సెల్వ్స్ వన్స్ అగైన్ టు వర్క్ టువర్డ్స్ రిడ్యూసింగ్ ది హార్ట్ ప్రాబ్లమ్స్ ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇండియాలో అన్ని దేశాల్లో కంటే ఇప్పుడు ఇండియా అసెండింగ్ మోడ్ లో ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్ అని వై ఇస్ దట్ అండి అవును దీనికి కారణాలు అనేకం నిజంగా చెప్పాలంటే అన్నిటికీ కారణాలు మనకు తెలియవు బట్ మనకు తెలిసినంత మట్టుకు ఏంటంటే మనకి ప్రధానంగా మన దేశంలో డయాబెటీస్ విపరీతంగా పెరగడం అనేది ఒక ముఖ్య కారణం మనకి we were like called India is the world capital of diabetes అని మనటిదాకా అన్నాము ఇప్పుడు అఫ్ కోర్స్ చైనా is the world capital of diabetes మిగతా రంగాల్లో లాగా ఇందులో కూడా మనల్ని వాళ్ళు అధిగమించారు సో చైనాలో కూడా చాలా విపరీతంగా ఉంది ఇంతేకాదు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో కూడా డయాబెటీస్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది దీనికి కారణం మన లైఫ్ స్టైల్ కావచ్చు ఇండియాలో పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎక్కువగా కదలము మనకి ఎక్సర్సైజ్ చేయడం అంటే మనకి పెద్దగా ఇష్టం లేదు మీరు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళి ఉంటే యూ విల్ సీ స్కోర్స్ డజన్స్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఏదో రకమైనది ఇండియాలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ నంబరు చాలా చాలా తక్కువ సో వీటి వల్ల డయాబెటీస్ పెరిగింది బ్లడ్ ప్రెషర్ పెరిగింది స్థూలకాయం పెరిగింది ఇవన్నిటి ద్వారా డయాబెటీస్ వచ్చింది మిగతా దేశాల్లో చాలా చోట్ల పర్టికులర్గా యుఎస్ఏలో స్మోకింగ్ ఇన్సిడెంట్స్ బాగా తగ్గింది మన దేశంలో తగ్గాల్సినంతగా తగ్గలేదు ఆల్దో మా చిన్నప్పటికంటే ఇప్పుడు కొంత స్మోకింగ్ ఇన్సిడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్లో అక్కడ తగ్గిందనే చెప్పాలి బట్ ఈవెన్ టుడే అండర్ ఎడ్యుకేటెడ్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్లో ఇంకా స్మోకింగ్ విపరీతంగా ఉంది దాని గురించి ఏమాత్రం అసలు కేర్ లేకుండా తిరుగుతూ ఉంటారు సో స్మోకింగ్ అందులో చదువుకున్న వాళ్ళు సిగరెట్లు అంతగా మనీ లేని వాళ్ళు బీడీలు చుట్టలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు సో మనకి ఇంకా స్మోకింగ్ తగ్గించాలి అన్న దాని మీద రావాల్సినంత అవగాహన మనకి రాలేదు సో అది కూడా ఒక కారణం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెరుగుతున్న సొసైటీ మోడర్నైజ్ అవుతున్న సొసైటీ ఇంక్రీజ్డ్ ఎకనామిక్ స్టేటస్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి దీనికి గుడ్ థింగ్ ఇస్ దేర్ బట్ ద బ్యాడ్ థింగ్ ఈజ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ పూర్వం సైకిల్ తొక్కే ఆయన ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఆయన స్కూటర్ మీద వెళ్తున్నారు పూర్వం స్కూటర్ తొక్కే వర్గం వాళ్ళు ఇప్పుడు కారులో వెళ్తున్నారు సో బాడీకి ఎక్సర్సైజ్ లేదు
సో జస్ట్ లేచి నించుని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడమో ఆన్ చేయడమో లేకపోతే టీవీ ఛానల్ మార్చడం కూడా చేయట్లేదు. మనం ఇక్కడ కూర్చుని రిమోట్ ద్వారా చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మనం తింటున్నాం ఒక పక్కన, కానీ దాన్ని ఎక్స్పెండ్ చేయట్లేదు. సో అది పేరుకుపోతుంది. ఆ పేరుకుపోవడంలో ఒక భాగం గుండెలో రక్తనాళాల్లో పేరుకోవడం. సో ఇదంతా కలిపి ఒక విషస్ సైకిల్ అనమాట. మనకి ఒక పక్క మోడర్నైజేషన్ ఆఫ్ ది సొసైటీ, బెటర్ ఎకనామిక్ స్టేటస్, బట్ పూర్ ఎనర్జీ అవుట్పుట్ అండ్ ఓవర్ ఇంటేక్. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంచి స్టడీస్ చేశారు కొన్ని చోట్ల. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఉన్న మనుషులకి ఎంత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, పొల్యూషన్ తక్కువగా ఉన్న ఏరియాస్లో ఎంత వస్తున్నాయని చూస్తే క్లియర్గా పార్టిక్యులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయిన చోట్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని గుర్తించారు. సో పొల్యూషన్ కూడా ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు ప్లెడ్జ్ తీసుకోవాలి అన్నారు కాబట్టి ఓకే, ఈ ప్రోగ్రామ్ చూసి ఎనీబడి చేంజ్ అయితే we should be happy about it. We should be grateful about it. Yeah. So what should we do? Correct. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? Number 1 is exercise అండి. Easiest, simplest, no cost thing is exercise. మేము పూర్వం ఎక్సర్సైజ్ అంటే కేబీఆర్ పార్క్కి వెళ్ళాలి. మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ వెళ్ళి అక్కడ ఒక రౌండ్ 2 రౌండ్లో చుట్టి వచ్చేవాళ్ళం. దెన్ ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత మనం గమనించింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఏ ఇంట్లో ఉన్నారో, మీ ఇల్లు చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, మీకు ఒక ఫ్లోరే పైకి ఎక్కే మెట్లు ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంటైర్లీ పాసిబుల్. మీరు ట్రెడ్మిల్ కొనాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో ఒక టైమర్ పెట్టుకొని మీకున్న గదిలోనో హాల్లోనో ఇంటి నడవలోనో ముందో వెనకో వాకింగ్ చేయండి, వదలకుండా చేయండి. ఎవ్రీ డే చేయండి, ఒక 1 అవర్ చేయండి. ఇది చిన్నపిల్లలకి అవసరము, మధ్య వయసులో వాళ్ళకి అవసరం, ఓల్డర్ పీపుల్కి కూడా అవసరం. ఈ ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ పాసిబుల్ బెనిఫిట్ విత్ లీస్ట్ ఎఫర్ట్ తీసుకోరాగలిగేది ఎక్సర్సైజ్. ఇది కాకుండా మనము తినే ఆహార పదార్థాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ నేను చాలా స్ట్రాంగ్గా పేషెంట్లందరికీ ఏం చెప్తానంటే, మీరు సాధ్యమైనంత మట్టుకు తినకండి. దిస్ ఇస్ మై స్ట్రాంగ్ బిలీఫ్. ఒకవేళ నాన్ వెజ్ తినకుండా మనకి గడవదు అనుకుంటే ఇవాళ మనం వీ కెన్ యూజ్ ఫిష్. ఫిష్ డెఫినెట్లీ ఆర్ మోర్ ప్రిఫరబుల్ టు ది మటన్ అండ్ చికెన్ లైక్ ఫుడ్స్. అది కూడా ఉడకబెట్టిన ఫుడ్ తింటే ఇంకా బెటర్, ఎందుకంటే అప్పుడు అందులో చాలా తక్కువ ఆయిల్ ఉంటుంది. సో ఇదొకటి. కానీ పాజిటివ్గా తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇప్పుడు అనేక కొన్ని సొసైటీస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు అసలు ఉప్పే వాడరు. కొన్ని ప్రిమిటివ్ సొసైటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాలెడ్జ్ ఫ్రమ్ దోస్ ప్రిమిటివ్ సొసైటీస్ వేర్ దే ఫౌండ్ దట్ వాళ్ళకి అసలు ఉప్పు అంటే ఏంటో తెలియదు, ఉప్పు లేకుండానే తింటారు. వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ అని కనిపెట్టారు. సో మనము తినే ఏ ఆహార పదార్థమైనా నాన్ వెజ్ అవనివ్వండి, వెజిటేరియన్ అవనివ్వండి, ఉప్పు ఎక్కువ వేసుకోవడం మంచిది కాదు. ఉప్పు క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. ఎంత మినిమం ఉంటే అంత మంచిది. మన ఆంధ్ర తెలంగాణలో మీరు చూసే ఉంటారు, చాలామంది లాస్ట్లో పెరుగన్నం తింటే కానీ ఆయనకి కంప్లీట్ అవ్వదు. ఆ పెరుగు తిన్నప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకుంటారు. అంతకంటే బ్యాడ్ ఇంకొకటి లేదు. బికాజ్ అవర్ స్టేట్ ఆల్సో ఈ సఫరింగ్ ఫ్రమ్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. స్మోకింగ్ ఇంకా దాని గురించి ఐ కెన్ నెవర్ ఓవర్ ఎంఫసైజ్. మీరు ఎవరైనా కార్డియాలజిస్ట్ని అడగండి, మీకు తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో ఎవరికైనా మీ దగ్గరికి హార్ట్ అటాక్ పేషెంట్స్ వచ్చారా అంటే అందరూ ఇంచుమించుగా చాలామంది పేషెంట్లను చూస్తుంటారు 20, 30లో. అలా వచ్చిన వాళ్ళల్లో చాలామందికి అసలు స్మోకింగ్ ఎంత కామన్ అంటే అంత కామన్ వాళ్ళలో. కొంతమంది అఫ్కోర్స్ స్మోకింగ్ లేకుండా కూడా తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూడలేదని నేను అన్ను, కానీ స్మోకింగ్ అనేది ఒక ప్రధానమైన కారణం. సో స్మోకింగ్తో పాటు బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్తో పాటు డయాబెటీస్, ఇవి ఒక డెడ్లీ కాంబినేషన్స్. ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పేరెంట్స్ని మార్చలేరు కదా. యూ కెన్ చేంజ్ యువర్ పార్ట్నర్ బట్ నాట్ యువర్ పేరెంట్స్. సో ఏంటంటే మనకి ఇన్హరెంట్గా జెనెటిక్ ఇన్పుట్ ఏదైతే ఉందో మన పేరెంట్స్ నుంచి, సపోజ్ అవర్ పేరెంట్స్ హ్యావ్ డయాబెటీస్, వీఆర్ మోర్ లైక్లీ టు గెట్ డయాబెటీస్. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏ డయాబెటీస్ లేకుండా ఈ యంగర్ జనరేషన్కి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని ఎంతోమందిని చూస్తాము. కొంతవరకు అది ఎఫెక్ట్ ఆఫ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. బట్ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే వెరీ హై ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ ఉందనేది అందరికీ తెలుసు. సో మనం దానికి ఏం చేయలేము. వీ కెనాట్ జస్ట్ సే నో మై జీన్స్ గో అవే. బట్ మీ చేతిలో ఉన్నది ఏంటి? గ్యారంటీగా ఈజీగా
మనీ సేవింగ్గా చేయగలిగేది ఏంటంటే స్టాపింగ్ స్మోకింగ్. ఆ స్మోకింగ్ అనేది సిగరెట్లు కావచ్చు, లేదా స్లైట్లీ పూరర్ పీపుల్ యూజ్ చేసే చుట్టాస్ బీడీలు కావచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా హాని కలిగించేవి. స్మోకింగ్ గురించి మీరు అందరూ స్కూల్స్లో చూసే ఉంటారు. యూనో క్యాన్సర్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, రాని ప్రాబ్లం లేదు స్మోకింగ్ వల్ల. వాటిలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లము హార్ట్ అటాక్, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లము బ్రెయిన్ స్ట్రోక్, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాళ్ళల్లో బ్లాక్స్ రావడం. సో స్మోకింగ్ అనేది అసలు ఐ కెన్ నెవర్ ఓవర్ ఎంఫసైజ్. స్మోకింగ్ అనేది విత్ ఇమీడియట్ ఎఫర్ట్ యూ షుడ్ స్టాప్ ఇట్. ఆల్ మై లిసనర్స్, ఇఫ్ హూఎవర్ ఈస్ లిసనింగ్, లెట్ మీ టెల్ యూ, మిమ్మల్ని మీరు చాలా బెనిఫిట్ చేసుకునే వాళ్ళు అవుతారు మీరు స్మోకింగ్ మానేస్తే. ఈ స్మోకింగ్ మానడానికి ఒక రోజు లేటు అని ఏం లేదు, ఎప్పుడైనా మానేయచ్చు. బాగా వయసు వచ్చినాడికి మానేసినా వాడికి కొంత కాస్త బెనిఫిట్ వస్తుంది. క్యాన్సర్ రిస్క్ ఇమీడియట్గా తగ్గుతుంది. సో స్మోకింగ్ అన్నది మానటం, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వెయిట్ రిడక్షన్ కూడా చేయడానికి ట్రై చేయాలి. ఇవన్నీ చేస్తే వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ మైండ్లో ఉండాలి కదా, నా వెయిట్ ఎంత ఉంది, రోజు వెయిట్ చూసుకోవటం, ఓకే నేనేమైనా పెరుగుతున్నానా, స్టాటిక్గా ఉన్నానా, తగ్గడానికి నా కృషి ఎంతవరకు ఫలించింది, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మెడిసిన్స్ అండి. చాలామంది పేషెంట్స్ ఇప్పుడు మన కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళలో మనకి రెండోసారి మూడోసారి హార్ట్ అటాక్ రావడం, బైపాస్ అయింది, మళ్ళీ స్టెంట్ వేయాల్సి రావడం. ఇవాళే నేను ఒక పేషెంట్ని చూశాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయనకి 2 సార్లు స్టెంట్ అయింది, కానీ ఇప్పటికీ ఆయన సిగరెట్లు మానలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఒక బ్లాక్ వచ్చింది, మళ్ళీ ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే ఏంటిది, ఇది తెలివితేటలు లేకపోవడమా? హీ లుక్స్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ స్మార్ట్లీ డ్రెస్డ్. సో ఏంటంటే మన అర్థం చేసుకోవాలి మనకున్న ప్రాబ్లంకి కారణం ఏంటి, ఏం చేయాలి దానికి అని. వీళ్ళలో చాలామందికి మెడిసిన్స్ తీసుకోవడం అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. చాలామంది పేషెంట్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి కూడా యాంజియోప్లాస్టీ చేశాక లేదా బైపాస్ చేశాక కొన్నాళ్ళు చాలా శ్రద్ధగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చాలా శ్రద్ధగా మెడిసిన్స్ వాడతారు. అందరూ అట్లా చేస్తారు నన్ను, కానీ చాలామంది పేషెంట్స్ 6 నెలలు 1 year పోయాక మెల్లగా ఏవో 1 or 2 మందులకి ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. అది ఏ బేసిస్ మీద ఆయన డిసైడ్ చేసుకున్నాడో నాకు తెలియదు. ఈ 2 వాడుతున్నాను అంటాడు. అవే ఎందుకు వాడుతున్నావు, మిగతా ఎందుకు మానేలేదు, మిగతా ఎందుకు మానేసావు, ఇది ఎందుకు మానేలేదు అని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. ఇది చాలా పొరపాటు. వాట్ ఎవర్ మెడిసిన్స్ ఆర్ ప్రిస్క్రైబ్ టు యూ, వాటిని తప్పనిసరిగా ఉపయోగించండి, తూచా తప్పకుండా ఉపయోగించండి. అది నేను చెప్తాను. 4 పాయింట్లు ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే షుగర్ బాగా కంట్రోల్ చేయాలి. A1C అని ఉంటుంది, మీరు అందరూ వినే ఉంటారు. 3 months యావరేజ్ మనకి ఐడియా వస్తుంది A1C. ఆ A1C 7 కంటే తక్కువ ఉండాలి. బ్లడ్ ప్రెషరు సాధ్యం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మనము దాన్ని 130 కంటే తగ్గించడానికి ట్రై చేయాలి. అలాగే కొలెస్ట్రాల్, LDL అంటారు కొలెస్ట్రాల్, అది 100 కంటే తక్కువ ఉండడానికి ట్రై చేయాలి. ఇంకా ఎస్టాబ్లిష్డ్ పేషెంట్స్ అయితే 70 కంటే తక్కువ ఉండడానికి ట్రై చేయాలి. సో ఈ 3 అచీవ్ చేస్తే ABC అంటారు, A1C, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఈ 3 కంట్రోల్ చేసుకుని సిగరెట్లు తాగకుండా ఉంటే మీ ఆయుర్దాయం చాలా ప్రొలాంగ్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే డాక్టర్, మరి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చాలా మందికి మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏదైనా మేజర్గా సిమ్టమ్ ఏదైనా బయటపడితే కానీ హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా. నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు చాలా కామన్గా అడుగుతూ ఉంటారు, ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ దీంట్లో చాలామంది ప్రజలకు అవగాహన లేదు. హార్ట్ అటాక్ వస్తే ఎలా గుర్తుపట్టాలండి అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇవాళ కూడా చాలా ఎడ్యుకేటెడ్ సొసైటీస్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎక్కడ అయితే యాక్సెస్ టు హాస్పిటల్ ఈజ్ వెరీ ఈజీ అండ్ నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నా కూడా మిస్ అవుతుంటారంటే, వీళ్ళు చాలామంది చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, మంట వచ్చినప్పుడు ఇది గ్యాస్ అని వాళ్ళే డిసైడ్ చేసుకుని సెవరల్ అవర్స్, సమ్టైమ్స్ 2 days టైం వేస్ట్ చేసుకుంటారు. అసలు డాక్టర్ దగ్గరికే పోరు, ఈసీజీ చేయించుకోరు. నిన్నంతా నేను గ్యాస్ అనుకున్నానండి, యాంటాసిడ్ తాగాను, లేదా మా ఆవిడ నాకు ఏదో ఒక ప్యాన్ ట్యాబ్లెట్ ఇచ్చారు, అది తీసుకున్నాను, తగ్గుతుందా అని చూశాను, తగ్గలేదు, అప్పుడు మీ దగ్గరికి వచ్చాను అంటారు. అప్పటికి 18 గంటలు గడిచిపోయి ఉండొచ్చు, 12 hours గడిచిపోయి ఉండొచ్చు, పుణ్యకాలం కాస్త దాటిపోయి ఉండొచ్చు. సో ఏంటంటే ఈ ఇమ్మీడియట్గా గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మన శ్రోతల యొక్క బెనిఫిట్ కోసం ఐ విల్ బ్రీఫ్లీ టెల్
హార్ట్ అటాక్ కానీ హార్ట్కి సంబంధించిన నొప్పి కానీ వస్తే ఎట్లా గుర్తుపట్టాలి? యూజువల్గా ఈ నొప్పి అనేది చెస్ట్ యొక్క సెంటర్లో వస్తుంది. అఫ్కోర్స్ ఈ 2 నిమిషాల వల్ల మీరు కంప్లీట్గా డయాగ్నోజ్ చేయగలరు అని కాదు, కానీ అట్లీస్ట్ సస్పెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ లేదని చెప్తే అది వేరే విషయం. గుండెకి సెంటర్లో, ఛాతీకి సెంటర్లో రావడం అనేది కామన్. అలాగే ఈ 2 చేతుల్లో కూడా రావచ్చు, దవడ ఎముకల్లోకి రావచ్చు. ఈ నొప్పి అంతా గుంజుతుందండి అంటారు, ఒక్కొక్కసారి తలకి వెనకాతలు కూడా నొప్పి వస్తుంది అంటారు. సో ఈ రకమైన డిఫ్యూజ్గా పెయిన్ రావడం. ఇంపార్టెంట్ ఏంటంటే దీంతోపాటు చెమటలు పట్టడం అనేది అది ఒక వెరీ 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 ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. కొన్నిసార్లు బాగా సివియర్ ఉంటే అది వాంతుల్లో కూడా దారి తీయచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్ అటాక్ వస్తే వాంతులు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ వచ్చిన కూడా చూస్తాం. ఇలా కాకుండా నడుస్తూ ఉంటే నొప్పి వస్తుంది, ఆగిపోతే తగ్గిపోతుంది అంటే అది ఎక్కడొచ్చినా కూడా నొప్పి అది అనుమానించాల్సిందే. రీసెంట్గా ఒక పేషెంట్ చూశాను, కడుపులో నొప్పి వస్తుంది అన్నాడు. ఆయనకి ఛాతీలో ఏం లేదు, ఎంతసేపు కడుపులో నొప్పే. ఆ కడుపు నొప్పి కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళారు, డయాగ్నోజ్ కాలేదు, చివరికి ఎలాగే వచ్చారు. ఆ కడుపులో నొప్పి ఎలా వస్తుంది అంటాడంటే నడిస్తే వస్తుంది, అన్నం తిన్నాక వస్తుంది. అన్నం తినడం అనేది, భోజనం చేయడం అనేది కూడా హార్ట్ మీద ఒక లోడ్. సో దానివల్ల వస్తుంది. ఆయన కడుపులో వస్తుంది కాబట్టి అది అన్నం తిన్నాక వస్తుంది కాబట్టి దాన్ని గ్యాస్కి సంబంధించింది ఎసిడిటీ అని అనుకున్నారు. కానీ నడుస్తూ ఉంటే మెట్లెక్కితే కూడా అదే రకం పెయిన్ వస్తుంది కడుపులో. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎగ్జర్షన్ లేదా మెంటల్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ వస్తే అవి ఎప్పుడు కూడా హార్ట్కి సంబంధించినవని మనం అనుమానించాలి. అనుమానించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇది ఎర్లీగా ఎట్లా గుర్తుపడతాం? అది చాలా ఇంపార్టెంట్. ఒక వయసు దాటిన తర్వాత సే 30 years, ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు మాస్టర్ హెల్త్ చెకప్ అని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వాటిలో చాలామంది పేషెంట్స్ బయటపడుతుంది. వాళ్ళలో ఆ టెస్టులు చేయించుకుంటే సంవత్సరానికి ఒకసారి డయాబెటీస్ వచ్చి ఉంటే ఎర్లీగా తెలుస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందంటే ఎర్లీగా తెలుస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లాక్స్ వచ్చాయంటే కూడా తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే అందులో అబ్నార్మాలిటీ కనిపిస్తే అది ఒక వెరీ క్లియర్ ఇండికేషన్స్. ఇప్పుడు దాకా హార్ట్ అటాక్ రాలేదు కానీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందని, అప్పుడు దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది చూడొచ్చు. సో ఈ యాన్యువల్ చెకప్స్ వాటితో పాటే కొలెస్ట్రాల్ మొత్తం లిపిడ్ ప్రొఫైల్ చేయడం ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. ఓకే డాక్టర్, నేను యాజ్ ఏ ఉమెన్ నేను అడుగుతున్నాను. అండ్ జనరల్గా ఉమెన్ అనగానే సర్వైకల్ క్యాన్సర్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవే మాట్లాడతారు. బట్ అంటే మా సర్కిల్లో కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ నేను ఎక్కువగా చూసింది ఏంటంటే లేడీస్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే అంతకుముందు మనం ఎక్కువగా జెంట్స్ లో స్మోకింగ్ కానివ్వండి వాట్ ఎవర్ వాళ్ళ కల్చర్ వాళ్ళ వల్ల ఎక్కువగా మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు లేడీస్ లో కూడా మనం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎందుకని అంటారు? ఫస్ట్ ఇది ఎంత సివియర్ ఉందనేది మనం మాట్లాడదాం. మీరు అన్నట్టు మేమందరం కూడా మేము ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు అంటే చాలా కాలం క్రితం అనుకోండి, మన అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ జబ్బు హార్ట్ అటాక్ జబ్బు అనేది ఎక్కువగా మగాళ్ళకే వస్తుంది. అసలు ఇన్ఫ్యాక్ట్ 40 years బ్యాక్ దీని గురించి పెద్ద అవగాహనే లేదు. ఇండియాలో ఇంత ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం 90sలో స్టార్ట్ అయింది. 90s తర్వాత ఇంకా 2000లోకి వచ్చాక ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్లడ్. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ జనరల్గా జెంట్స్లోనే కనిపిస్తుంది అని ఒక జనరల్ ఫీలింగు. అండ్ దెర్ ఈస్ సమ్ ట్రూత్ ఆల్సో ఇన్ దట్. బికాజ్ ఏమైందనమాట, వీళ్ళకి 45 దాకా ఈ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఏవైతే ఉన్నాయో, మెన్స్ట్రుయేషన్ నార్మల్గా వస్తుందంటారో అట్లాంటి పేషెంట్స్లో ఈ ప్రాబ్లం రావడం జనరల్గా తక్కువ. చాలాసార్లు తక్కువ వయసులో ఉన్న లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ లేదు, ఏమీ లేదు, హై బ్లడ్ ప్రెషర్ లేదు అన్నప్పుడు వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుందంటే మోస్ట్లీ మనం ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఏమీ లేదనే తేలుతుంది. కానీ ఇవాళ ఏంటంటే పరిస్థితి కొంతవరకు మారింది. ఏ రకంగా అంటే వీళ్ళు కూడా మగాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ సొసైటీలో ఎదురవుతుందో, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రైవింగ్ స్ట్రెస్, ఇవన్నీ కూడా లేడీస్కి కూడా ఇప్పుడు సంక్రమించాయి. చాలామంది బయటను పనిచేస్తున్నారు, దే ఆల్సో డ్రైవ్, దే ఆల్సో హ్యావ్. అన్ఫార్చునేట్గా లాట్ ఆఫ్ దెమ్ ఆర్ స్మోకింగ్ ఆల్సో. స్మోకింగ్ అన్నది అసలు ఆడపిల్లలు స్మోకింగ్ చేస్తారా అని ఎవరు అసలు నమ్మేవారు కాదు అటువంటిది. ఇవాళ ఎవరు ఆశ్చర్యపోవట్లేదు. సో స్మోకింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటీస్ అన్నది ఓవరాల్గా మన సొసైటీ యొక్క ఇందాక నేను చెప్పిన అనేక కారణాల వల్ల డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది, హై బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది. సో
డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఇవి ఉన్న వాళ్ళకి ఈ లేడీసా జెంట్సా అనే దానివల్ల పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఆ ప్రొటెక్షన్ ఏదైతే సెక్స్ హార్మోన్స్ వల్ల ఉందో అది డయాబెటీస్ ఉంటే దాని ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అంతా కూడా నల్లిఫై అయిపోయింది. సో షీఈ్ లైక్ ఏ గై హూ హ్యాస్ గాట్ హార్ట్ ప్రాబ్లమ్. సో షీఈ్ ఎక్స్పోజ్ టు ది సేమ్ రిస్క్ యాజ్ మెన్. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ లేడీస్లో ప్రొటెక్షన్ అనేది అది ఎవరికంటే కరెక్టు ఓన్లీ ఇఫ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, షీ డజంట్ హ్యావ్ జాబ్ స్ట్రెస్, షీ డజ్ నాట్ స్మోక్, షీ ఈజ్ వెరీ కేర్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైం నేను ఇది కూడా చెప్తాను, వీ డూ సీ once in a while, not often, women who are not doing any job, who are not exposed to undue stress, not smoking, no diabetes, no blood pressure, still we see some of them getting heart attack. అంటే మనకి తెలియని కారణాలు కూడా ఏవో కొన్ని ఉన్నాయి మన సొసైటీలో, వాట్ ఈస్ లీడింగ్ us towards it. ఓకే, అంటే హార్ట్ అటాక్ అంటే మనం జనరల్గా అంటే ఈ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అంటారు, అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యా, దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. హార్ట్ అటాక్ అంటే అది దట్ వర్డ్ సౌండ్స్ వెరీ యూనో చాలా భయపడేలాగా వర్డ్ అట్లా ఉండదు, అటాక్ వచ్చింది అంటారు. అయితే అన్నీ కూడా అంత అటాక్ లాగా కనపడదు, అది మైల్డ్ పెయిన్లా ఉంటుంది. అదే అన్ఫార్చునేట్ థింగ్. అట్లా కనిపిస్తే ఇమీడియట్గా పరిగెడతారు హాస్పిటల్కి, అలా ఉండదు. చాలాసార్లు మైల్డ్గా ఉన్నట్టు ఉంటుంది. దాంతోపాటు ఊరెళ్ళి వస్తుంటాడు కూడా ఒక్కొక్కసారి. ఈజ్ డ్రైవింగ్ స్కూటర్. చాలామంది హార్ట్ అటాక్ వచ్చినాడు స్కూటర్ డ్రైవ్ చేసుకుని హాస్పిటల్కి వస్తాడు, వచ్చిన తర్వాత అక్కడ ఈసీజీ తీస్తే తెలుస్తుంది. సో ఇది హార్ట్ అటాక్ అన్న వర్డ్ యూజ్ చేసినా కూడా అన్నిట్లో కూడా అంత ఉధృతంగా కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. ఓకే, హార్ట్ అరెస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. హార్ట్ అటాక్ వల్ల కొన్ని గంటల సేపు హార్ట్ అటాక్ అయ్యాక కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి మిగతా కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పూర్వకాలంలో ఎప్పుడో హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడ ఒక చిన్న స్కార్ ఫార్మ్ అయింది, అది ఏదో ఒక రోజు ఒక ఎరిథ్మియా వస్తుంది ఒక 5 ఏళ్ళు పోయాక. ఎప్పుడు అప్పుడు మామూలుగా మాట్లాడుతున్నట్టే ఉంటాడు, సడన్లీ హీ విల్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అంటారు. అక్కడ ఇఫ్ ఈజ్ లక్కీ ఎవరో కార్డియాక్ మసాజ్ చేయడం అది వచ్చినాడు ఉండి వాడు బతికించవచ్చు వీడిని కార్డియాక్ మసాజ్ చేసి, లేదంటే ప్రాణం పోవచ్చు. ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన విధాల్లో కూడా అనేక రకాల కార్డియాక్ అరెస్ట్ వచ్చే కారణాలు ఉన్నాయి. అవి దే ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ఎ డిస్కషన్ లైక్ దిస్ బికాస్ దే ఆర్ రేర్ డిసీజెస్. బట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అంటే 90% ప్లస్ పేషెంట్స్కి పూర్వం ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్ అండి. డైట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటే? ఇందాక నేను చెప్పినట్టుగా మీరు మ్యాక్సిమం ఉప్పు ఆహారంలో తగ్గించండి. డైరెక్ట్గా అది హార్ట్ అటాక్ లీడ్ చేయదు, కానీ దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్. మనం ఒక వర్డ్ని యూజ్ చేయాల్సింది మనం యూజ్ చేయలేదు ఇంతసేపు డిస్కషన్లో, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇది ఒక కామన్ వర్డ్. ఈ కార్డియాక్ అటాక్, హార్ట్ అటాక్ రావడానికి, స్ట్రోక్ రావడానికి, ఈ కాళ్ళల్లో బ్లాక్స్ రావడానికి వీటన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే బాడీలో రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకుపోవడం. ఆ పేరుకుపోవడానికి దోహదం చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. లాంగ్ బ్యాక్ ఇన్ 40s 50s యుఎస్లో న్యూయార్క్కి దగ్గరలో ఒక విలేజ్ ఉంది ఫ్రామింగ్హామ్ అని. ఆ ఫ్రామింగ్హామ్ అన్నది వాళ్ళు సిస్టమేటిక్గా అసలు ఏంటి కారణాలు, ఇది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అన్నది చేయడానికి ఆ మొత్తం పాపులేషన్ స్టడీ చేసి వాళ్ళని ట్రాక్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ పిల్లలు బయటికి వెళ్ళి ఇంకెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకెక్కడికి మూవ్ అయ్యారు, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, దే ట్రాక్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ సీన్ ఎవరిలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తుందంటే అందులోంచి వచ్చిన నాలెడ్జ్ ఇవాళ మనం మాట్లాడుతున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ దానివల్ల ఇలా కాదు, కానీ ఇట్ లేడ్ ద కాన్సెప్ట్. అండ్ ఈవెన్ టుడే ఫ్రామింగ్హామ్ డేటా హోల్డ్స్ గుడ్. అప్పుడు కనిపెట్టినవి ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే, స్మోకింగ్ ఎక్కువ ఉంటే, స్మోకింగ్ చేస్తూ ఉంటే, బీపీ ఎక్కువ ఉంటే వీళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి కారణాలను కనిపెట్టారు. అప్పటికి డయాబెటీస్ గురించి ఇంత అవగాహన లేదు. సో ఫ్రామింగ్హామ్ ఒరిజినల్ డేటాలో డయాబెటీస్ గురించి అంత అవగాహన లేదు, అప్పుడు మాట్లాడలేదు. అది ఆ డేటా తర్వాత వచ్చింది. నేను చెప్పినట్టుగా కొవ్వు పదార్థాలు తినటం తగ్గించండి. ఆయిల్స్ కూడా కొన్ని రకాల ఆయిల్స్ దే ఆర్ బెటర్ ఆయిల్స్ అని మనం నమ్ముతాం. ఏంటంటే ఈ ఆయిల్స్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఈ రెండు కూడా ఇంచుమించుగా ఈక్వల్గా ఉన్న ఆయిల్స్ని తీసుకోవడం మంచిది. నేను సింపుల్గా అర్థమయ్యే 3 ఆయిల్స్ చెప్తాను. సోయాబీన్ ఆయిల్, ఇట్ ఈస్ ఏ రిలేటివ్లీ పూర్ మ్యాన్స్ ఆయిల్. ఇది సౌత్లో అంతగా వాడరు, ఇట్స్ మోర్ ఏ నార్త్ ఇండియాలో యూజ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ ఆల్సో ఈజ్ ఏ వెరీ గుడ్ ఆయిల్, ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ఈజీగా అవైలబుల్ ఉన్నది. దెన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది. ఈ ఆలివ్ ఆయిల్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఆలివ్ ఆయిల్ గురించి. ఈ ఏ కంట్రీస్ అయితే మెడిటరేనియన్ కంట్రీస్ అని ఉన్నాయో లైక్ టర్కీ, గ్రీస్,
దెన్ ఫ్రాన్స్, ఇటలీ, వీళ్ళందరూ మెడిటరేనియన్ సీకి ఆనుకుని ఉన్న దేశాల వాళ్ళు. వీళ్ళు అక్కడ ఆలివ్స్ బాగా పండడం వల్ల వీళ్ళు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం మొదలెట్టారు. సో వాట్ దే ఫౌండ్ ఈజ్ ఆల్దో సమ్ ఆఫ్ దెమ్ స్మోక్ ఏ లాట్, అక్కడ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. స్పెషల్లీ ఇఫ్ యూ సీ కంట్రీస్ లైక్ సదర్న్ యూరప్, సదర్న్ ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ. సో దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ అనమాట. ఆలివ్ ఆయిల్ కూడా ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆయిల్స్. ఫిష్ ఆయిల్స్ ఆల్సో, ఫిష్ ఆయిల్స్ ఆర్ ఏ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ సో మెనీ న్యూట్రియంట్స్. పర్టికులర్లీ ఇప్పుడు మనం ఫిష్ ఆయిల్ అనేది మనం రోజు ఫిష్ ఎక్కువ తీసుకోలేము, ఇట్స్ నాట్ ప్రాక్టికల్, బట్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ యూ కెన్ టేక్. సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే డెఫినెట్గా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఒక కాంట్రవర్షియల్ ఏరియా. సాచురేటెడ్ ఫ్యాట్స్ తినాలా తినకూడదా అని దాని మీద చాలా డిబేట్ చేస్తారు. దాన్ని వదిలిపెట్టేస్తే రెడ్ మీట్స్ డెఫినెట్గా ఆర్ టు బి అవాయిడెడ్ అండి. రెడ్ మీట్స్ అంటే మీకు తెలుసు, మటన్, ల్యామ్, బ్రెయిన్, లివర్, ఇవన్నీ తింటుంటారు చాలామంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడానికి దోహదం చేస్తాయి. సరే, నేను కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాను కదా, కొంచెం తింటే ఏంటి అని ఒక వితర్క ప్రశ్న అడగచ్చు. బట్ ఐ విల్ సే దట్ మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని హెల్ప్ చేసేవే చేయండి. డోంట్ డూ ది రాంగ్ థింగ్స్. సో అందుచేత ఏంటంటే టేక్ ద బెస్ట్ పాసిబుల్ డయట్. ఇంపార్టెంట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇవి డెఫినెట్గా చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ని మనం ఇది చేయొచ్చు. ఎక్సర్సైజ్ వల్ల చాలా మంది ఏంటంటే ఓన్లీ హార్ట్ కన్నా క్యాన్సర్ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆల్సో విల్ కమ్ డౌన్ బై ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్కి ఏంటంటే సకల రోగ నివారణి. లవ్లీ కొటేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.